ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృతంగా చాటాలని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాణి రుద్రమదేవి అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాణి రుద్రమదేవి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి బీజేపీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాతృశ్రీ గార్డెన్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాణి రుద్రమదేవి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పరిపాలన చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటుందని ఆరోపించారు. సబ్సిడీ మీకు వస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి వీటన్నిటితో పోల్చుకుంటే ఎకరానికి మీకు దాదాపుగా ఒక్క పంట మీదనే ఒక్క ఎకరానికే మీకు 30-40 వేల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. 6,000 రూపాయలు ఇచ్చి మేమేదో ఇస్తున్నాము అని చెప్పి మీకు రావాల్సిన ఫసల్ బీమా రాకుండా చేస్తున్నారు, పనిముట్ల సబ్సిడీ రాకుండా చేస్తున్నారు. కాబట్టి రైతన్నలు కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. మా పార్టీ నాయకులకు ఫోన్లు చేసుకుంటా, మా పార్టీ నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుకుంటా, మా పార్టీ నాయకులను తడబడకుండా చేసుకుంటా, మీరు పైసలు ఆఫర్ చేసుకుంటా, వినకపోతే బెదిరించుకుంటా, కేసులు పెట్టించుకుంటా, ఎన్నడూ లేనిది నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు దాకా మొత్తం సిరిసిల్లలో ఉన్న బీజేపీ కార్యకర్తల మీద ఒక 300 మంది మీద కేసులు ఫైల్ చేసి రోజు పేషీలకు అటెండ్ కావాలి అని చెప్పడం అనేది బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఎట్లా వాడుకుంటుందో తెలుస్తుంది. మీ అరాచకాలు బంద్ చేయకపోతే బిడ్డ ఇదే ముస్తాబాద్ లో ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు. మీరు చేస్తున్నటువంటివన్నీ కూడా మేము స్క్రీన్ షాట్లు కూడా తీస్తున్నాం. నిన్న మొన్న మనకి ఇక్కడ ఎంపీటీసీ క్రాంతి తమ్ముడున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ ఎంపీటీసీ క్రాంతి తనకు ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేస్తాడు, ఇక్కడున్న రైతు సమన్వయ సమితి చైర్మన్ ఫోన్ చేస్తాడు, ఈడున్న ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తారు. తడబడకుండా 100 సార్లు ఫోన్లు చేసి ఆ ఫోన్లలో కేటీఆర్ఏ మాట్లాడతాడు డైరెక్ట్ గా లైన్లకు వచ్చి, తమ్మి నీకేం కావాలన్నా నేను చూస్తా, నీకేం పైసలు కావాలన్నా మా వాళ్ళు ఇస్తారు అంటే పైసల కమ్ముడు పెట్టడం కనబడుతున్నారా బీజేపీ కార్యకర్తలు? ఏం కావాలో నేను చూస్తా అన్న కేటీఆర్ మీకు మా కార్యకర్తల ముఖంగా మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాము. నువ్వు సిరిసిల్లకు 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు. ఈ 14 సంవత్సరాల నుంచి ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకుండా